పేరెంట్స్, ఈరోజు నేను మీతో ఒక పవర్ఫుల్ స్ట్రెస్ ఫ్రీ మైండ్ఫుల్ పేరెంటింగ్ మెడిటేషన్ చేయించబోతున్నాను. ఈ మెడిటేషన్ వల్ల పేరెంట్స్ లైఫ్లో మరియు పిల్లల లైఫ్లో జరిగే ట్రాన్స్ఫర్మేషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ మెడిటేషన్ని మీరు రోజు చేస్తే మీ లైఫ్లో మరియు మీ పిల్లల బిహేవియర్లో ఒక అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు గమనిస్తారు. ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల డైలీ లైఫ్లో ఉండే స్ట్రెస్ తగ్గిపోతుంది, బాడీ రిలాక్స్ అవుతుంది, మైండ్ కామ్ అవుతుంది, యాంగర్ కంట్రోల్లోకి వస్తుంది, పిల్లలతో ఉన్న బాండింగ్ చాలా డీప్ అవుతుంది. పిల్లలు మరింత హ్యాపీగా, కాన్ఫిడెంట్గా మారతారు. ఇంట్లో కూడా పీస్ మరియు హ్యాపీనెస్ పెరుగుతుంది. ఈ మైండ్ఫుల్ పేరెంటింగ్ మెడిటేషన్ని 21 డేస్ డైలీ ప్రాక్టీస్ చేస్తే మీ పేరెంటింగ్ పూర్తిగా మారిపోతుంది. మీలో మరియు మీ పిల్లల లైఫ్లో చాలా చేంజెస్ అబ్జర్వ్ చేస్తారు. జస్ట్ 21 డేస్ డైలీ ప్రాక్టీస్ చేస్తే పేషెన్స్ పెరుగుతుంది, కోపం తగ్గుతుంది మరియు మీరు ఒక కామ్ అండ్ మైండ్ఫుల్ పేరెంట్గా మారిపోతారు. పేరెంట్స్, ఇప్పుడు మనం ఈ పీస్ఫుల్ జర్నీని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక క్వైట్ ప్లేస్లో కూర్చోండి. డిస్టర్బెన్స్ ఉండకూడదు. మీ మొబైల్ని సైలెంట్ మోడ్లో పెట్టండి. నౌ క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఎ లాంగ్ డీప్ బ్రీత్. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ స్లోలీ. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ స్లోలీ. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. మీ కాన్సంట్రేషన్ పూర్తిగా శ్వాస మీదే పెట్టండి. అగైన్ ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ స్లోలీ. ఇన్హేల్ డీప్లీ, exhale slowly. Feel your breath, feel the calmness. Now relax your whole body. హెడ్ నుండి కాలి వేళ్ళ వరకు టోటల్ బాడీని రిలాక్స్ చేస్తూ వెళ్ళాలి. నౌ రిలాక్స్ యువర్ హెడ్, రిలాక్స్ యువర్ బ్రెయిన్, relax your eyes, relax your nose, relax your face, relax your cheeks, relax your chin, slowly relax. ఇలా హోల్ బాడీ రిలాక్స్ చేస్తూ పోతూ ఉంటే మీ బాడీలో ఉన్న డిస్కంఫర్ట్ అంతా కూడా రిలీజ్ అవుతున్నట్టుగా ఊహించుకోవాలి. నౌ లెట్ గో ఆఫ్ ఆల్ ద డిస్కంఫర్ట్. రిలీజ్ ఆల్ ద డిస్కంఫర్ట్ ఫ్రమ్ యువర్ బాడీ అండ్ రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నౌ రిలాక్స్ యువర్ నెక్, రిలాక్స్ యువర్ షోల్డర్స్, రిలాక్స్ యువర్ హ్యాండ్స్, relax your chest, relax your heart, relax your lungs, relax your digestive system, relax your liver, relax your kidneys, relax your stomach. All your organs are working perfectly fine. All your organs are relaxing peacefully. Now you are feeling very, very calm. Now you are feeling very, very calm. You are feeling peaceful. You are feeling very, very relaxed. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా రిలాక్స్గా ఉన్నారు. మీ బాడీ చాలా లైట్గా ఉంది, కామ్గా ఉంది. మీరు చాలా పీస్ఫుల్ మూమెంట్లో ఉన్నారు. రిలాక్స్, రిలాక్స్. ఫీల్ దిస్ రిలాక్సేషన్. ఫీల్ దిస్ రిలాక్సేషన్ ఇన్ యువర్ హోల్ బాడీ. ఈ రిలాక్సేషన్ని పూర్తిగా ఫీల్ అవ్వండి.
Now relax your legs, relax your knees, relax your calf muscles, relax your ankles, relax your toes, relax your feet. From head to toe, your whole body is completely relaxed. Now you are feeling a wonderful way of relaxation. You are now in a deep state of relaxation. Relax, relax, రిలాక్స్. ఇప్పుడు మీరు నా మాటలను చాలా శ్రద్ధగా వింటున్నారు. మీకు కేవలం నా మాటలు, నా సజెషన్స్ మాత్రమే వినిపిస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా మీరు స్లోగా మీ మనసులో రిపీట్ చేసుకుంటూ ఉండాలి. లెట్స్ స్టార్ట్. I am grateful to God. నేను దేవుడికి చాలా కృతజ్ఞుడై ఉన్నాను. ఎందుకంటే నాకొక చిన్న ప్రాణాన్ని పెంచడానికి ఛాన్స్ ఇచ్చాడు. నేను ఈ రెస్పాన్సిబిలిటీని పూర్తిగా అర్థం చేసుకున్నాను. I am grateful to God. థ్యాంక్ యూ సో మచ్ గాడ్, నాకు గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నేను యాజ్ ఏ పేరెంట్ నా బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తాను. నా సక్సెస్ ఇతరుల ఒపీనియన్స్ మీద కాదు, నా సక్సెస్ నా మీద, నా పిల్లల యొక్క హ్యాపీనెస్ మీద ఆధారపడి ఉంటుంది. నేను ఒక హ్యాపీ పేరెంట్ను, నేను ఒక సక్సెస్ఫుల్ పేరెంట్ను. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్. నా పిల్లలు కూడా నాతో చాలా హ్యాపీగా ఉంటున్నారు. మరియు నేను వాళ్ళకి పేరెంట్గా ఉండటం వల్ల పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. నా పిల్లలతో నా బిహేవియర్, నా ప్రేమ, నా కేర్ చాలా రెస్పెక్ట్తో ఉంటుంది. అదేవిధంగా ఇన్ రిటర్న్ నాకు కూడా నా పిల్లల నుండి చాలా ప్రేమ, చాలా కేర్, చాలా రెస్పెక్ట్తో వస్తుంది. నేనొక హ్యాపీ పేరెంట్ను, నేనొక సక్సెస్ఫుల్ పేరెంట్ను. ఐ ఆల్వేస్ ట్రై మై బెస్ట్. నా పిల్లల పట్ల నా విషెస్ మరియు నా ఎక్స్పెక్టేషన్స్ని కోపం లేకుండా ప్రేమతో మరియు కామ్గా ఎక్స్ప్రెస్ చేయగలను. నా పిల్లలు కూడా నాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తున్నారు. పిల్లలు కూడా నాకు ప్రతి విషయంలో చాలా సపోర్ట్ చేస్తున్నారు. నాకు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేయడం పిల్లలకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. నాకు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేయడం పిల్లలకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. నేను కూడా పిల్లలకు సేమ్ సపోర్ట్, సేమ్ సహాయం ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాను. నా పిల్లలు మరియు నా ఫ్యామిలీనే నా లైఫ్ యొక్క ఫస్ట్ ప్రియారిటీ. నేనొక సక్సెస్ఫుల్ పేరెంట్ను, నేనొక హ్యాపీ పేరెంట్ను. పిల్లల ఫ్యూచర్ గురించి వర్రీ అవ్వడం, పిల్లలను ప్రతి విషయంలో స్టాప్ చేయడం లేదా తిట్టడం, కోపం చూపించడం, హ్యాండ్ రేస్ చేయడం నేను పూర్తిగా వదిలేశాను. ఇప్పుడు నా ఫోకస్ కేవలం నా పిల్లల యొక్క ప్రజెంట్ను బెటర్ చేయడమే. ఇప్పుడు నా ఫోకస్ కేవలం నా పిల్లల యొక్క ప్రజెంట్ను బెటర్ చేయడమే.
పిల్లలతో గడిపే ప్రతి మూమెంట్‌ను స్పెషల్‌గా మార్చడమే నా జీవిత లక్ష్యం. పిల్లలతో గడిపే ప్రతి మూమెంట్‌ను చాలా స్పెషల్‌గా మార్చుకోవడమే నా గోల్. నా నమ్మకం ఏంటంటే, పిల్లలు అంటే గాడ్ ఇచ్చిన గిఫ్ట్. అవును. నేను ఆ గిఫ్ట్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐ యామ్ యాక్సెప్టింగ్ మై చైల్డ్ యాజ్ ఎ గాడ్ గిఫ్టెడ్. ఐ యామ్ యాక్సెప్టింగ్ మై చైల్డ్ యాజ్ ఎ గాడ్ గిఫ్టెడ్. ఐ యామ్ యాక్సెప్టింగ్ మై చిల్డ్రన్ యాజ్ ఇట్ ఈజ్. నా పిల్లలు ఎలా ఉన్నారో నేను వాళ్ళను అలాగే యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను నా పిల్లలను యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఐ యామ్ ఏ హ్యాపీ పేరెంట్. ఐ యామ్ ఏ సక్సెస్‌ఫుల్ పేరెంట్. నా పిల్లలు ఫిజికల్లీ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నారు. నేను ఈ ఎనర్జీని యాక్సెప్ట్ చేస్తున్నాను. నా పిల్లలు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నారు. నేను ఆ ఎనర్జీని 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది పిల్లల యొక్క బెటర్ ఫ్యూచర్‌కి చాలా అవసరమని. అందుకే నేను పిల్లలకు బయట ఆడుకోవడానికి కంప్లీట్‌గా ఫ్రీడమ్ ఇస్తాను. అందుకే నేను పిల్లలకు బయట ఆడుకోవడానికి కంప్లీట్‌గా ఫ్రీడమ్ ఇస్తాను. స్పోర్ట్స్ నా పిల్లలకి చాలా నెసెసరీ. నాకు బాగా తెలుసు. మరియు నేను నా పిల్లలని చాలా సపోర్ట్ చేస్తాను. ఎక్కువ ప్లే చేయడం వల్ల పిల్లల యొక్క కాన్సంట్రేషన్, ఫోకస్ మరియు మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతున్నాయి. నేను పిల్లల స్టడీస్ మరియు రిజల్ట్స్‌తో చాలా హ్యాపీగా ఉన్నాను. నేను నా పిల్లల స్టడీస్ మరియు రిజల్ట్స్‌తో చాలా హ్యాపీగా ఉన్నాను. పిల్లలు స్టడీస్ మరియు ఎగ్జామ్స్‌ను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు స్టడీస్ మరియు ఎగ్జామ్స్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఒక హ్యాపీ పేరెంట్‌ను. నేను ఒక సక్సెస్‌ఫుల్ పేరెంట్‌ను. నా పిల్లలు మరియు నా ఫ్యామిలీ నా జీవితం యొక్క ఫస్ట్ ప్రియారిటీ. మేమందరం కూడా చాలా కలిసిమెలిసి ఉంటున్నాము. అందరం కలిసి టైం స్పెండ్ చేస్తున్నాము. వీకెండ్స్ పిల్లలతో కలిసి బయటికి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. నా ఫ్యామిలీతో పాటు మరియు నా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా నా పిల్లలకి పాజిటివ్ థింగ్స్ నేర్పడంలో సపోర్ట్ చేస్తున్నారు. నా ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ సర్కిల్ కూడా పిల్లలకి పాజిటివ్ థింగ్స్ నేర్పడంలో సపోర్ట్ చేస్తున్నారు. నేనెప్పుడూ కూడా పిల్లల యొక్క లాంగ్ టర్మ్ విజన్‌పై ఫోకస్ చేస్తాను. నేనెప్పుడూ కూడా పిల్లల యొక్క లాంగ్ టర్మ్ విజన్‌పై ఫోకస్ చేస్తాను. నేనెప్పుడూ న్యూ ఇన్ఫర్మేషన్ మరియు ఎక్స్‌పీరియన్స్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను. నేనెప్పుడూ కూడా లెర్నింగ్స్ మరియు ఎక్స్‌పీరియన్సెస్‌ని తీసుకోవడానికి రెడీగా ఉంటాను. నేను పిల్లల్లో నెగెటివ్స్ కంటే పాజిటివ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను. ఐ యామ్ ఫోకసింగ్ ఆన్ పాజిటివ్ థింగ్స్ ఓన్లీ. నేను అరవడం కంటే ఎక్కువగా ప్రేజ్ చేస్తున్నాను. నేను అరవడం కంటే ఎక్కువగా ప్రేజ్ చేస్తున్నాను. పిల్లలతో ఎక్కువ టైం కూడా ఆడటం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం చేస్తున్నాను. మరియు పిల్లల హార్ట్‌లో లవ్, ప్రేమ బ్యాలెన్స్‌గా ఉండేలా మెయింటైన్ చేస్తున్నాను. పిల్లల మనసులో ప్రేమ ఎప్పుడూ కూడా బ్యాలెన్సింగ్‌గా ఉండేలా మెయింటైన్ చేస్తున్నాను. నేను నా పిల్లలు మరియు ఫ్యామిలీకి సంబంధించిన అన్ని వర్రీస్, టెన్షన్స్ మరియు మిస్టేక్స్ నుండి ఫ్రీగా ఉన్నాను.
I am accepting my family as it is. I am accepting my family as it is. నాకు బాగా తెలుసు పిల్లల వీక్నెస్ని కరెక్ట్ చేయడం వల్ల పిల్లలు జీనియస్ అవ్వరు అని. కానీ పిల్లల క్వాలిటీస్ని ఎంకరేజ్ చేస్తే మాత్రం పిల్లలు ఖచ్చితంగా జీనియస్ అవుతారు అని. అందుకే నేను ఒక సక్సెస్ఫుల్ పేరెంట్ని, నేను ఒక హ్యాపీ పేరెంట్ను. ఐ యామ్ ఏ సక్సెస్ఫుల్ పేరెంట్, ఐ యామ్ ఏ హ్యాపీ పేరెంట్. నౌ విజువలైజ్ యువర్ సెల్ఫ్. చూడండి, ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఈ 21 days మెడిటేషన్ చేసిన తర్వాత మీ పిల్లలు పూర్తిగా మీ కంట్రోల్లోకి వచ్చేసారు. మీరు చెప్పినట్టు వింటున్నారు అండ్ ఫ్యామిలీ బాండింగ్ చాలా బాగా ఉంది. ఇంట్లో ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనేది నెలకొంది. అసలు ఎక్కడ చూసినా కూడా మీ పిల్లలు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. స్కూల్లో కానీ ఇంటి దగ్గర కానీ అందరూ కూడా మీ పిల్లల్ని చాలా అప్రిషియేషన్ చేస్తున్నారు. మీ పిల్లల ప్రవర్తన, వాళ్ళ యొక్క ఇంటెలిజెంట్, వాళ్ళ చదువు, సంస్కారం, మోరల్ వాల్యూస్, రెస్పాన్సిబిలిటీస్, మనీ మేనేజ్మెంట్, లైఫ్ స్కిల్స్, మోరల్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఉన్నందుకు పిల్లల్ని అందరూ కూడా చాలా బాగా మెచ్చుకుంటున్నారు. స్కూల్లో కూడా ఎక్కడ చూసినా కూడా పిల్లలంటే ఇలా ఉండాలి, పెంపకం అంటే ఇలా ఉండాలి అని మిమ్మల్ని ఇలాంటి పేరెంట్స్ చాలా మంచి పేరెంటింగ్ చేశారు, చాలా గుడ్ పేరెంటింగ్ చేశారు అనేసి మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా అప్రిషియేషన్ చేస్తున్నారు. మీరు కూడా చాలా హ్యాపీగా, రిలాక్స్గా ఉన్నారు. ఇప్పుడు ఎలాంటి డిస్కంఫర్ట్ లేదు ఫ్యామిలీ రిలేటెడ్. పిల్లలు హ్యాపీగా సెటిల్ అయిపోయారు. వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరిగిపోయినాయి. వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరిగిపోయినాయి. వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోవడం నేర్చుకున్నారు. మీరంత బాగా పెంచారు. మీరు చాలా బాగా సక్సెస్ఫుల్ పేరెంట్గా ఈరోజు మీరు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. Yes, you are a successful parent now. You are now happy parent now. Wow. Feel this feeling. Feel this imagination. ఈ హ్యాపీనెస్ని, ఈ సంతోషాన్ని కూడా పూర్తిగా ఫీల్ అవ్వండి. మీరు ఒక సక్సెస్ఫుల్ పేరెంట్గా మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. స్కూల్లో టీచర్స్ కూడా మీ పిల్లల్ని చూసి ఇంత మంచి పెంపకాన్ని ఇచ్చినందుకు వాళ్ళ పేరెంట్స్ చాలా గ్రేట్ అని పొగుడుతున్నారు. వావ్, మీకు కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇంతకంటే నాకేం కావాలి, ఇంతకంటే నాకేం కావాలి, నా పిల్లలను ఒక మంచి మార్గంలోకి నేను తీసుకొచ్చాను. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ నా పిల్లలు కూడా నేను చెప్పినట్టుగా విని, నేను ఇచ్చిన గైడెన్స్ని ఫాలో అయ్యారు కాబట్టి ఈరోజు వీళ్ళు ఇంత మంచి పిల్లలుగా పేరు తెచ్చుకున్నారు. ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద గాడ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద గాడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సంతోషంతో నెమ్మదిగా డీప్ ట్రాన్స్ స్టేట్ నుంచి నెమ్మదిగా బయటికి రండి. 1 2 3. ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్. నౌ హ్యాండ్స్ రబ్ చేసుకొని ఐస్ మీద పెట్టుకోండి. You are a happy parent. You are a successful parent. మీ పిల్లలు చాలా అదృష్టవంతులు. ఇంత మంచి పేరెంట్స్ని కలిగి ఉన్నందుకు మీ పిల్లలు చాలా అదృష్టవంతులు. థ్యాంక్ యూ.